హనుమంతునకు సువర్చలకు వివాహం జరిగిందా? కొన్ని ఆలయాల్లో ఏకంగా వారిద్దరికీ వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమనిని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువచలను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం అయ్యే వరకు ఆగమన్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాన సువచ్చలను హనుమ ఈ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారము, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారము. ఆలయాల్లో హనుమంతునికి ఒళ్ళంతా సింధూరము ఎందుకు రాస్తారు? ఓసారి సీతాదేవిని హనుమ, తల్లి, నీ నుదుట సింధూరము తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడు. దానికి జనకరాజపుత్రి, నాయనా, స్త్రీకి బొట్టు మంగళప్రదం, సౌభాగ్యదాయకం. నేనిలా బొట్టు పెట్టుకుంటుంటే నా స్వామి, నీ స్వామి అయిన శ్రీరాముడి ఆయువు నిత్యము పెరుగుతుంటుంది అని చెప్పింది. దానికి హనుమ, సీతమ్మ నుదుటన అంత సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే, నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఒళ్ళంతా సింధూరం పూసుకుని సీతమ్మకి చూపించి, అమ్మా, నేనింక జీవితాంతము ఒళ్ళంతా నా స్వామి కోసం సింధూరం పూసుకుంటాను అని చెప్పాడు. అందుకే హనుమ విగ్రహానికి సింధూరాన్ని రాస్తారు. ఈ చర్య భక్తి మార్గాల్లో మహోన్నతమైన మూఢభక్తికి చెందినది. రామ అనే 2 అక్షరాలు శివునివి. వాల్మీకి రామాయణ శ్లోకాలు 24,000. అయితే శివుని వద్ద మరింత విపులంగా 100 కోట్ల శ్లోకాలు గల రామాయణం ఉందట. ఆ 100 కోట్ల శ్లోకాలు దేవతలకి, మహర్షులకు, రాక్షసులకు అందరికీ ఇచ్చాడట. తుదకు ఓ శ్లోకం మాత్రమే మిగిలింది. మిగిలిన శ్లోకాన్ని 10 మందికి 10 అక్షరాలు పంచగా 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాలే రామ. మహాశివుడు ఆ అక్షరాలను రెండింటినీ ఎవరికీ ఇవ్వనని తానే ఉంచుకున్నాడట.